తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ నేతలకు తిరిగి గాలం వేస్తున్నారా? హైదరాబాద్ పర్యటనను చంద్రబాబు ఇందుకే వాడుకున్నారా? అందుకే హైదరాబాద్ నగరం పసుపుమయంగా మారిందా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పాత రోజులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు తన హైదరాబాద్ టూర్ను అన్ని విధాలా ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు హైదరాబాద్ పర్యటనలో దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు, కటౌట్లో ఇందుకు ఉదాహరణ అని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు తిరిగి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైంది. అప్పట్లో పార్టీలో ఓ వెలిగిన నేతలంతా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కేడర్ కూడా తమ నేతల వెంటే నడిచారు. జెండా పట్టే నాయకులు లేక పార్టీ పూర్తిగా చతికిలబడింది. ఇదే సమయంలో ఏపీలో పవర్ నిలుపుకున్న చంద్రబాబు అక్కడ పార్టీని నిలబెట్టుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో చంద్రబాబు సహచరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆస్తుల పంపకాలపై చర్చలు జరిపారు. అటు జల వివాదాలపై కూడా కలిసిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు చంద్రబాబు హైదరాబాద్ పర్యటన తెలంగాణ టీడీపీ నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్కు వచ్చారు చంద్రబాబు. దీంతో ఏపీ సీఎంకు టీడీపీ గ్రాండ్గా వెల్కమ్ చెప్పాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేడర్కు అభినందనలు తెలుపుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చంద్రబాబు దగ్గర ఓ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరినట్టు సమాచారం. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు హైదరాబాద్లోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు తమ అధినేతతో చెప్పారట. హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉండేది. ఆంధ్రప్రదేశ్కు చెందిన చాలా మంది ప్రజలకు మీరంటే ప్రత్యేక అభిమానం ఉంది. కాబట్టి ఎన్నికల్లో పోటీకి దిగితే కనీసం 50 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది. అయితే నేతల అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే చంద్రబాబు వెంటనే స్పందించకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం సైతం జరుగుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి పనిచేశారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు చంద్రబాబు కూడా ఢిల్లీలో చక్రం తిప్పారని టాక్ ఉంది. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్టు సర్వేల్లోనూ తేలింది. ఇలాంటి సమయంలో రేవంత్ను నొప్పించేలా పార్టీని ఎన్నికల బరిలో దింపితే తేడా కొట్టే ఛాన్స్ ఉందని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఎలాగూ రేవంత్ రెడ్డినే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త ప్రయోగాలు చేయవద్దని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అటు ఎస్ అనలేక ఇటు నో అనలేక చంద్రబాబు డైలమాలో పడినట్టు తెలుస్తోంది.